బైబిల్ గ్రంథం ఎవరు రాశారంటే ప్రతి క్రైస్తవుడు చెప్పే మాట, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు 40 మంది భక్తుల చేత. ఇక్కడ ఈరోజు మనకి మరి పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు అని ఈరోజు మధ్యాహ్న కాలం ధ్యానం చేసుకున్నాం. వినండి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు అంటే, శరీరం ఉంటే యేసుప్రభు వారు, శరీరం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు వారికి శరీరం ఉంటే మనుష్య కుమారుడు అంటే మన యేసుప్రభు వారు అనమాట, భూలోక రాజ్యంలో ఉన్నప్పుడు. యేసుప్రభు వారికి శరీరం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ పౌలు గారు చెప్తున్న మాట మనకి అర్థమవుతుంది. చూడండి, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన నేను దానిని పొందలేదు, కానీ నాకెవడూ దాన్ని బోధించడం లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరు అన్నది. బైబిల్ ఎలా రాయబడిందంట? పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వలన రాయబడిందని మన అందరికీ తెలుసు. మరి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు అని చెప్పకుండా పౌలు గారు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారే నాకు తెలియజేశాడు. మళ్ళీ చెప్తాను చూడండి, యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించింది. గమనించాలి, భూలోక రాజ్యంలో ఉంటే యేసు ప్రభువారు, శరీరం ఉంటే యేసయ్య, శరీరం లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు. 33.5 సంవత్సరాలు మన మధ్యలో శరీరధారిగా జీవించాడు యేసు ప్రభువారు. మనుష్య కుమారుడిగా జీవించాడు, మనిషిలాగా జీవించాడు మన మధ్యలో. కాబట్టి పరిపూర్ణ మానవుడు మన యేసయ్య, పరిపూర్ణ దేవుడు మన యేసయ్య. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటే, తండ్రి అంటే, కుమారుడు అంటే యేసు ప్రభువారే ఫైనల్గా. ఈ సత్యాన్ని ఈరోజు మధ్యాహ్నం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు ఇంట్లో ఉంటే తండ్రి బాధ్యత, ఒక యజమాని బాధ్యత ఇక్కడ ఉంటుంది నాకు. సంఘంలో ఉంటే ఒక సేవకుడు, పాస్టర్ బాధ్యత ఉంటుంది. అదే నేను జాబ్ చేసేటప్పుడు నన్ను అందరూ సార్ అని పిలుస్తారు. సార్ అన్న, పాస్టర్ అన్న, ఇక్కడ మా పిల్లల నాన్నన్న, ముగ్గురికి నేను ఒక్కడనే పలుకుతాను. ముగ్గురు వ్యక్తులు కాదు, నేను ఒక వ్యక్తిని 3 వ్యక్తిత్వాలు కలిగి ఉన్నాను. ఒక వ్యక్తిని ముగ్గురుగా, నేను ముగ్గురు కాదు 3 వ్యక్తిత్వాలు. అలాగే ఇక్కడ దేవుడు కూడా త్రిత్వం అనే మాట బైబిల్లో లేదు, కానీ మన వాళ్ళు చాలామంది వాడుతూ ఉంటుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నా, ప్రభువు అన్నా, యేసయ్య అన్నా, తండ్రి అన్నా, ఎవరన్నా ఫైనల్గా ఒకటి అనమాట. ఇక్కడ మనకి బైబిల్ పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత రాయబడిందన్న సత్యం మనకు అందరికీ తెలుసు. కానీ పౌలు గారు దాన్ని క్లారిటీ ఇస్తూ, నాకు యేసు ప్రభు వారే చెప్పాడు ఇదంతా కూడాను. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, ఎవరి దగ్గర గమలీయేలు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకున్నదంతా ధర్మశాస్త్రం. కానీ నేను ప్రకటించినటువంటి సువార్త, ప్రకటిస్తున్నాను కాదు, ప్రకటించేశాను. ఆ సువార్త నాకు ఎలా వచ్చిందో తెలుసా? మనిషిని యోచన అంటే ఆలోచన ప్రకారమైనటువంటిది కాదు. మనిషి వలన నేను దాన్ని పొందలేదు, నాకు ఎవడు కూడా బోధించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు బయలుపరచడం వలనే అది నాకు లభించినది. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు బోధించడం వలన లభించిందంట. అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు బోధిస్తాడు అనే సత్యం మనకు అందరికీ తెలుసు. మన పూర్వీకులైనటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళు పరిశుద్ధాత్ముడు అంటేను, యెహోవా అంటేను ఏం తెలీదు. యేసు అంటే మాత్రమే తెలుసు. యేసు ప్రభువుని మాత్రమే నమ్ముకున్నారు, యేసు ప్రభువుని మాత్రమే పూజించారు, ప్రార్థించారు, అన్ని చేశారు, వెళ్ళిపోయారు. ఎస్, ఫైనల్కి మనం ఏం చేసినా మనం ఆరాధించేది యేసు ప్రభువారినే, మనం స్తుతించేది యేసు ప్రభువారినే. ఇక్కడ ప్రతి మాట వెనకాల ఏమంటాం? యేసయ్యానికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నిరంతర స్తోత్రార్హుడై ఉన్నాడు యేసు ప్రభువారు. 10వ వచనం, పూర్వమందు యూద మతస్థుడై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనము చేయించు. ఏం చేశాడంటండి? నాశనం చేస్తాడు. అంటే నాశనానికి కర్త ఎవరు? సైతాన్ గాడు. అంటే నేను ఒక విధంగా చెప్పాలంటే సైతాను సంబంధిగా, సైతాను వర్కర్గా, సైతాన్ ఏజెంట్గా నేను పనిచేశాను పూర్వం. కానీ ఇప్పుడు చూద్దాం, ఇక్కడ విశేషక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమనస్కులైనటువంటి అనేకుల కంటే యూద మతములో అత్యధికత నొందినవని నా నడవడిని గురించి మీరు వింటిరి. నేను అనుసరించిన విధానాల్లో అత్యధికంగా నేను అనుసరించాను, నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నాను నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అనుసరించిన విధానం మీకు అంతా తెలుసు. నిష్ఠాగరిష్ఠుడిగా ఉన్నాను, ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. నేనేం చేసినా కూడా బెస్ట్గానే చేశాను. దేవుడు నమ్ముకున్నా కాదు, దేవుడు నమ్ముకోకముందు నేను జీవించిన జీవిత విధానం అంతా మీకు తెలుసు.
అని చెప్పి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిదీ మీకు తెలుసు, ప్రతి విషయంలో నేను ప్రవర్తించిన విధానం మీకు తెలుసు, ఎంత నిష్ఠగా నేనున్నానో సమస్తం మీకు తెలుసు అని పౌలు గారు చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచిని, తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనుల్లో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నాయందు బలపరచునని గ్రహించిన అప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదించలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళలేదు, కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణంకు తిరిగి వచ్చి తిని. ఆమెన్. ఇక్కడ అపోస్తలులైన పౌలు గారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నేను దేవునికి కనెక్ట్ అయినప్పుడు, దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యం నా దేవుడు నా జీవితంలో చేసినప్పుడు, అద్భుతమైన కార్యాలు నా జీవితంలో నేను చూస్తూ వచ్చిన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, సమర్థుడు అన్నిటికీ సమర్థుడే, అసమర్థుడు అన్నిటికీ అసమర్థుడే. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువులోకి వచ్చిన పట్టుదల యేసు ప్రభువు లేనప్పుడు కూడా తన పట్టుకున్న సిద్ధాంతాన్ని పట్టుదలగా పాటించినటువంటి వ్యక్తి. తను ఏదైతే నమ్మాడో దాన్ని చాలా ప్రభావవంతంగా ప్రకటించేటువంటి వాడుగా పౌలు గారు కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. ఏది పట్టుకున్నాడో దాన్ని చాలా శక్తివంతంగా ప్రభావవంతంగా చేశాడు. ముందు ఒక మతాన్ని మరి ప్రకటించాడు, దాన్ని నిష్ఠతోటే మరి చేశాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మీలో జీవితంలో అసలు మీరు చేస్తున్న పనిలో మీకు పట్టుదల ఉందా, ఆసక్తి ఉందా, నిరీక్షణ ఉందా, శ్రద్ధ ఉన్నదా? శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారు. ఏ పనైనా సరే, ఎటువంటి పనిలోనైనా సరే. నిపుణత గలవారు అక్కడే ఉండరంట. టాలెంట్ ఉన్నవాడు అక్కడే ఉండడు ఎప్పుడు కూడాను. లేదండి నన్ను వాళ్ళు ఇలా చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, ఈ పరిస్థితి ఆ పరిస్థితి. నో, దేవుని వైపు చూడు. యేసు వైపు చూస్తూ గురి ఎద్దకు నేను పరిగెడుతున్నాను అంటాడు కదా. కాబట్టి మనం దేవుని గురిగా పెట్టుకుని ఈ లోకంలో నువ్వు పరుగు పెడుతున్నట్లయితే, దేవుని గురిగా పెట్టుకుని ఈ సమస్యలను ఎదురాడుతూ నువ్వు ముందుకెళ్తున్నట్లయితే ఖచ్చితంగా వాటిని జయించి ఉన్నతమైన స్థితిలో ఉంటావు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా జీవితంలో నేను ఇవన్నీ కూడా చూశాను. నా జీవితంలో ఇవన్నీ కూడా నన్ను ఊహించాను. నువ్వు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలని నిలబడి చేస్తున్నా సరే, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆమేన్. ఎప్పుడు నువ్వు ఆయనకు లోబడినప్పుడు, ఆయనకు లోబడి రండి పరిశుద్ధాత్మ దేవుడు మనం కలిసి పనిచేద్దాం, రండి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నందుకు వందనాలు అని చెప్పినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు శరీరధారిగా మన మధ్యలో లేడు కాబట్టి ఆత్మరూపుడిగా ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి. అయితే నాకంటే ముందుగా అపోస్తలుల వారి యొద్దకు వెళ్ళలేదు, నేను ఎవరి యొద్దకు వెళ్ళలేదు, ఏమీ చేయలేదు, కానీ ప్రభువే నాకు బయలుపరిచాడు, ప్రభువే నాకు తెలియజేశాడు. నిజంగా మనం దేవుని మీద ఆధారపడినప్పుడు ప్రభు ప్రతిదీ మనకు తెలియజేస్తాడు. ప్రభు మన విషయంలో ప్రతి దాంట్లో కలుగజేసుకుంటాడు. అటుపైన 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయం చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు, కానీ ప్రభు యొక్క సహోదరుడిని యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు రాయిచున్నటువంటి ఈ సంగతులను ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయం లేకుండాను, గాని మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయిచి వచ్చినటువంటి మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచారు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నాడు కదా ఒకడు, పూర్వం సంఘాన్ని హింస పెట్టాడు, బాధ పెట్టాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. వాడిప్పుడు ఏదైతే హింస పెట్టాడో, ఏదైతే తప్పు అన్నాడో దాన్నే ప్రకటిస్తున్నాడు అనేటువంటి సత్యం వాళ్ళు గ్రహించారు.
దాన్ని బట్టి దేవుని మహింపరిచారు. గతము ప్రస్తుతం ఒకేలాగా ఉంటే ఇంక దేవుని నమ్ముకోవడం ఎందుకు? మనం నీది గతము గందరగోళం ఉండొచ్చు, భవిష్యత్తు బంగారంలా ఉండాలి. నీ గతం గందరగోళంగా ఉన్నా పర్లేదు, కానీ నీ భవిష్యత్తు మాత్రం బంగారంలా ఉండాలన్నమాట. హల్లెలూయా. ప్రస్తుతం చాలా పవర్ఫుల్గా ఉండాలి. ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి. అప్పుడు ఏం చేస్తారు? పోలిక. గతంలో ఇలా ఉండేవాడని ఇప్పుడు ఇలా ఉన్నాడు. గతంలో వాళ్ళ యొక్క స్థితి ఇది, ఇప్పుడు ఇది. గతంలో అతను మాట్లాడుతూ వచ్చేది కాదు, జ్ఞానం ఉండేది కాదు, కానీ ఇప్పుడు దైవికమైన జ్ఞానం చేత నింపబడ్డాడు. ఈ చేంజ్ వచ్చినప్పుడు దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా. అందుకని దేవుడు చెప్తున్నాడు, నమ్ము, నువ్వు మహిమను చూస్తావు, నమ్ము, మహిమను చూస్తావు. ఏమి నమ్మాలి? దేవుడు నమ్మాలి. దేవుడు శక్తిమంతుడు, దేవుడు గొప్పవాడు, దేవుడు ఏమైనా చేయగలుగుతాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఏదైనా చేస్తాడు కాదు, ఏదైనా చేసేసాడు. ఆయన ఏం చేయాలో చేసేసాడు. మరి నువ్వు చేయాలి. ఏం చేయాలంటే ఏదైనా చేయాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు చేయవలసింది నువ్వు చేయాలి. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, దేవుడికి ప్రథమ ఫలం ఇవ్వాలి, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. లేచిన వెంటనే మొట్టమొదటి గంట దేవునితో గడపడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఈ విషయంలో మనం చేయకుండా మనం ఎన్ని చేసినా కానీ ఫలితం ఉంటుంది, కానీ అది చెప్పుకోదగ్గ ఫలితం ఉండదు అనమాట. రొటీన్ లైఫ్ వెళ్ళిపోతుంటుంది. మన బాడీలో చేంజ్ రావాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా రొటీన్గా ఉంటే రాదు. రొటీన్ లైఫ్ జీవిస్తుంటే రాదు. మనం తీసుకునే ఫుడ్లో చేంజ్ చేయాలి, మనం చేసే ఎక్సర్సైజ్లో చేంజ్ చేయాలి. ఇవన్నీ మార్పులు చేస్తే మన బాడీలో చేంజ్ వస్తుంది. అలాగే మనకి జ్ఞానంలో చేంజ్ రావాలంటే మనం చదివే బుక్స్లో కానీ చూసే వీడియోస్లో కానీ ఉన్న విషయాన్ని బట్టి మనకి జ్ఞానం సంపాదించుకోగలుగుతాం. సో అవి ఏమి చేయకుండా అలాగే కూర్చొని ఉన్నట్లయితే ఎప్పటికీ మన జ్ఞానం అభివృద్ధి చెందదు. పౌలు గారు దేవునిలోకి వచ్చాకంటే ముందు కూడా గమలీయేలు పాదాల దగ్గర కూర్చుని అనేక విషయాలు, ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విషయాన్ని కూలంకషంగా నేర్చుకుని ధ్యానించి ఆ ధర్మశాస్త్రానికి అనుకూలంగా లేనటువంటి వారిని ఆయన ఏం చేశాడంటే చంపేశాడు, లేపేశాడు. అదే సత్యం అనుకున్నాడు, కానీ సర్వసత్యమైనటువంటి యేసుప్రభువు వచ్చి సత్యమే ఆయనకు దర్శనమిచ్చి పౌలుని సత్యంలోకి నడిపించినప్పుడు ఇది అసలు సత్యం అని చెప్పి ఆ సత్యం ముందు నేర్చుకున్న సత్యం ప్రాణాలు తీసేలా చేస్తే తర్వాత సర్వసత్యం అతని ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడకుండా చేసింది, ప్రాణం ఇచ్చే స్థితికి నడిపించింది. హల్లెలూయా. ప్రభు పని అంతా కంప్లీట్ అయ్యేటప్పుడు ప్రాణం పెట్టాడు పౌలు గారు. ఎందుకంటే చంపాలన్నప్పుడు తట్టలో పెట్టి దింపేశారు, వెళ్ళిపోయాడు. రాళ్ళతో కూడా చంపేశారు, అప్పుడు లేపాడు దేవుడు. ఈరోజు నీ ప్రణాళిక, నీ పట్ల ప్రణాళిక, దేవుడి ఉద్దేశం నెరవేర్చేంత వరకు దేవుడు నేను కాపాడుతూనే ఉంటాడు. నువ్వు దేవుని బిడ్డవైతే, నువ్వు దేవునికి ఒబీడియంట్ చూపిస్తే, నువ్వు యేసుప్రభు నమ్మి రక్షణ పొంది బాప్తిసం పొంది యేసుప్రభు మీద ఆధారపడి దేవా నీవే నా సర్వస్వం అని నువ్వు నమ్మినట్లయితే అప్పుడు దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. ఈరోజు దేవుని బిడ్డలు కూడా చనిపోవట్లేదా? యాక్సిడెంట్లో చనిపోవట్లేదా? భయంకర పరిస్థితులు కూడా వెళ్తలేదా? అంటే నువ్వు ప్రోక్షించుకోవాలి. ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ఇజ్రాయేల్ ప్రజలందరి మీద కూడా మరణదూత వచ్చాడు, ప్రతి గుమ్మాన్ని తాకాడు, ప్రతి ఇంటిని తాకాడు, కానీ లోపలికి ప్రవేశించకపోవడానికి కారణం యేసు రక్తం ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకి. ఎవరైతే వాళ్ళు దూరబంధాలకు యేసు రక్తాన్ని అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే. కాబట్టి విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతి వారు అప్లై చేసుకున్నారు, ఒక్కడు కూడా నెగ్లెక్ట్ చేయలేదు. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక్కడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి వారు కూడా దాన్ని ఆ బ్లడ్ అప్లై చేశారు, బ్రతికి బయటపడ్డారు. అలాగే ఈరోజు నువ్వు యేసు రక్తం కిందకు వచ్చినట్లయితే, యేసు క్రీస్తు ప్రభు నియమం కిందకు వచ్చినట్లయితే, యేసు ప్రభువును స్వీకరించినట్లయితే అప్పుడు సమస్య వస్తుంది, కానీ నిన్ను దాటిపోతుంది. సమస్య వస్తుంది, కానీ నిన్ను ఏం చేసినా అది నీకు హాని చేయలేకపోతుంది. అంతేగాని సమస్య రాకుండా పోదు. ఐగుప్తు ప్రజల గుమ్మాలో తాకినట్లుగానే, ఐగుప్తు ప్రజల ఇంట్లో దూరినట్లుగానే ఈ మరణదూత ఇజ్రాయేల్ ప్రజల ఇంటి గుమ్మ ద్వారం దగ్గరికి వచ్చాడు ప్రవేశించాలని. కానీ అతను ప్రవేశించకుండా ఆపింది యేసు రక్తం. ఆ యేసు రక్తం యేసై వచ్చి పూయలేదు, కానీ ఆ యేసు రక్తాన్ని వీళ్ళకి పూసుకోవాల్సి వచ్చిందనమాట. హల్లెలూయా. వాళ్ళ గుమ్మాల్లో ఆ ద్వారబంధానికి పూసుకోవాలి, రక్తాన్ని వాళ్ళు అప్లై చేసుకోవాలి, వాళ్ళ గుమ్మాలకు వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఆమేన్ చెప్పాలి. మీరంతా కూడా మీ కుటుంబాలకి మీరే అప్లై చేసుకోవాలి, మీ ప్రొటెక్షన్ మీరే చూసుకోవాలి. ఆమేన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు, కానీ నువ్వు ఆ దూతలని ఆజ్ఞాపించాలి. ఆమేన్. నువ్వు యాక్సెప్ట్ చేయాలి.
ఏం చేయాలి? ఈరోజు నేను సజీవుడినైనా దేవుని మహిమను వివరిస్తాను. ఈరోజు నేను ఏ యాక్సిడెంట్కు గురి కాను, ఏ సమస్యకు నాకు ఎదురవ్వదు. హల్లెలూయా. మరి రీసెంట్గా మేము కూడా చాలా దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. అందరూ కూడా వామ్మో బస్సు ఎక్కుతున్నారా అన్నారు. నేను ఒకటే చెప్పాను, బస్సు మొత్తం ఏమైనా కానీ నేను మాత్రం సేఫ్గా ఉంటాను, నాతో ఉన్నవారు మాత్రం సేఫ్గా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. యోనాని తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు, కానీ యోనా సేఫ్గానే ఉన్నాడు. సమస్య నిన్ను మింగేయాలని చూసినా కానీ దానికి అధికారం ఇవ్వలేదు దేవుడు. నువ్వు దేవుని బిడ్డగా అయినట్లయితే నిన్ను అగ్నిగుండంలో పడవేసిన, సింహాల బోన్లో పడవేసిన, జైల్లో పడేసిన, బందీగా చేసిన, బంధకాల్లో పెట్టినా నువ్వు సేఫ్గా తిరిగి వస్తావు. దేవుడికి నీకు ఉన్న కనెక్షన్ బట్టి అదంతే. నీ నమ్మకాన్ని బట్టి కాదు, నీ విశ్వాసాన్ని బట్టి కాదు, నిన్ను నువ్వు నమ్ముకున్న దాన్ని బట్టి కాదు, నువ్వు దేవుని నమ్మిన దాన్ని బట్టి, నీవు దేవుని మీద ఉంచిన విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. నువ్వు ఎవరి మనసు? దేవుని మనసు. కాబట్టి దేవుడు పర్మిషన్ లేకుండా ఏది నేను ముట్టుకోలేదు, ఏ అగ్ని నేను తాకలేదు, ఏ సమస్య నేను నిలబడి చేయలేదు. నువ్వు ద్వారం తీసి కూర్చుంటే ఇంక దేవుడు కూడా ఏం చేయలేడు. ఇంక నా బ్రతికింతే, నేను చనిపోతాను, నాకు ఇంకా మరణం తప్ప మార్గం కనిపించట్లేదు, ఇలా మనం ఎప్పుడైతే ప్రకటించామో ఆల్రెడీ గేట్స్ ఓపెన్ చేసాం అన్నమాట. చూడండి, ప్రాజెక్ట్ సాగర్, నాగార్జున సాగర్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ దగ్గర మనం వెళ్ళినట్లయితే అవి గేట్ ఓపెన్ చేస్తారు. వాటర్ ఎలా వస్తుంది? ఇంకా అక్కడ ఎవడన్నా కూడా కొట్టుకుపోతుంటాడు. 24 మంది వెళ్ళి ఫోటోలు తీసుకోవడానికి వెళ్తుంటారు, ఈ సడన్గా గేట్లు ఎత్తుతారు, ఒకేసారి వాటర్ వచ్చి వితిన్ సెకండ్స్లో నీటి మట్టం పెరిగిపోయి కొట్టుకుపోతుంటారు. హల్లెలూయా. అలాగే నువ్వు కూడా సమస్యల వలలో చిక్కుకుని పోకుండా ఉండాలంటే మెలకు కలిగి ఉండాలి. ఎప్పుడు ఏ సమస్య వస్తుందో నీకు తెలియదు కాబట్టి అలర్ట్గా ఉండాలి. యేసు రక్తాన్ని అప్లై చేసుకుని ఉండాలి, యేసు రక్తం కింద ఉండాలి. ఒక పాట నేను చాలా అద్భుతంగా ఉంటుంది ఒక పాట. యేసయ్య రక్తం క్రింద ఉన్నాను, సాతానుడు నన్ను ముట్టలేడు తాకలేడంట. యేసే రక్తం క్రింద ఉన్నాను. ఎక్కడంటండి? అప్పుల కింద ఉన్నారు చాలామంది, బంధకాల క్రింద ఉన్నారు చాలామంది. ఎవరో కానీ నాకు మెసేజ్ పెట్టారు, అన్న మేము ఘోరమైన ఆర్థిక పరిస్థితుల్లో అప్పుల్లో ఉన్నాం. ఏంటంటే ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. చాలామంది మాటలు ఎలా ఉంటుంటాయి అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీవు సమస్యను ఎంత అద్భుతంగా వివరిస్తున్నావంటే, నువ్వు సమస్యను ఎంత అద్భుతంగా గణపరిచినావంటే, దీనివల్ల సమస్యను పెద్ద చేసావు నువ్వు. చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం మేము, చాలా దుఃఖకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నాం మేము, చాలా క్లిష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నాం, చాలా బంధకాలు గుండా వెళ్తున్నాం అని నువ్వు ప్రకటించినప్పుడు ఏమవుతుందంటే, ప్రియులరా, ఏమవుతుంది? ఆ పరిస్థితి నువ్వు గొప్ప చేస్తూ ఉన్నావు. నాకు అందుకే దావీదు గొలియత్ స్టోరీ చదివినప్పుడు ఎలా ఉంటుంది తెలుసా? గొలియత్ గొప్పడు, గొలియత్ హైట్ ఎంత, గొలియత్ చెప్పులు ఎంత, గొలియత్ బెల్ట్ ఎంత, గొలియత్ షర్ట్ ఎంత, ప్యాంట్ ఎంత, ఆ టోపీ ఎంత, ఇవన్నీ చూడండి ఎంత క్లియర్గా వివరిస్తారు. మరి దావీదు గురించి ఎవరు వివరించలేదు. దావీదు హైట్ ఎంతో చెప్పట్లేదు, దావీదు ఏం డ్రెస్ వేసుకున్నాడో చెప్పట్లేదు, దావీదు ఏం చెప్పులు వేసుకున్నాడో చెప్పట్లేదు. కానీ ఊరిచేలు పట్టుకుని వెళ్ళాడు, తాడు పట్టుకుని వెళ్ళాడు. అంత సింపుల్గా అయిపోయింది ఒక మాటలను. విజయం పొందేంత వరకు కూడా దావీదు గురించి ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఏమీ లేదు. దావీదు వయసుని, దావీదు యొక్క పర్సనాలిటీని వివరిస్తూ ఉన్నారు. ఎందుకో తెలుసా? విమర్శించడానికి. సౌలు దావీదు గురించి ఏం చెప్తున్నాడంటే, చిన్నోడు నువ్వు యుద్ధం చేయలేవు. చూసారా, మనిషిని నిరుత్సాహపరసాకే మనిషిని వివరిస్తున్నారు ఇలా. గొలియత్ని ఎందుకంటే గొలియత్ గొప్పోడు, అతను హైట్ ఎంతో తెలుసా అని అతను గొప్పతనాన్ని వివరించడానికి అతనిలో ఉన్నటువంటి మరి ప్రతిదాన్ని వివరిస్తూ ఉన్నారు. ఇక్కడ దావీదును దించడానికి, దావీదును తక్కువ చేయడానికి, దావీదు చిన్నోడు, చిన్నపిల్లోడు, చూస్తారా, యుద్ధానుభవం లేనోడు, చేతకానోడు, ఈ రెండు కంపారిజన్ మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించరో. డేవిడ్ ఎంకరేజ్ హిమ్సెల్ఫ్. దావీదు తనను ఏం చేశాడంటండి? ఎంకరేజ్ చేసుకున్నాడంట, ప్రోత్సహించుకున్నాడంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
ఈరోజు నీ మాటలు వింటున్న మీరు ఆర్థిక పరిస్థితుల్లో, అప్పుల్లో, పేదరికంలో ఉన్నారు. మీ తల్లిదండ్రులు, మీ బంధుమిత్రులు, మీ అన్నదమ్ములు, మీ స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, లేకపోతే మీ అత్తమామలు ఎవరో మిమ్మల్ని పట్టించుకోలేదు, ఎందుకో పరిస్థితులు బాగోలేదు, ఇలాగ అయిపోయింది, మాకు ఎవరు లేరా అనేటువంటి పరిస్థితులు నువ్వు వస్తే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటి తెలుసా? ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. ఎంకరేజ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వే ఎంకరేజ్ చేసుకో. హల్లెలూయా. నిన్ను నువ్వే బలపరుచుకో, నిన్ను నువ్వే స్థిరపరచుకో. ఆమేన్. నిన్ను నువ్వే చూసుకో. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. వింటున్నారా? నిన్ను నువ్వే చూసుకో. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. గత జీవితం ఎలా ఉందో, ఇప్పుడు జీవితం ఎలా ఉందో కంపారిజన్ ఆయన పౌలు గారు చెప్తున్నాడు అనమాట. నేను గమలీయేలు పాదాల దగ్గర ఉన్నప్పుడు గతంలో నేను జీవితం ఏంటో, ఇప్పుడు నా జీవితం మీరు కళ్ళారా చూశారు. ఈ తేడా మీరు చెప్తున్నారా? నీ భర్త చెప్తున్నాడా? నీ బంధువులు చెప్తున్నారా? గతంలో ఉన్నప్పటికి ఇప్పటికి నీలో తేడా వచ్చిందా? నీ ప్రవర్తనలో తేడా వచ్చిందా? నీ జీవితంలో తేడా వచ్చిందా? నీ జీతంలో తేడా వచ్చిందా? జీతంలోనూ తేడా రాదు, జీతంలోనూ తేడా రాదు. జీవితంలోనూ తేడా రాదు, జీతంలోనూ తేడా రాదు. గతంలో ఏ జీవితమో ఇప్పుడు అదే జీవితం. గతంలో జీతం ఏదో ఇప్పుడు అదే జీతం. అందుకనే మన ఈ పరిస్థితులు మారట్లేదు. నీ జీతం మారాలి, నీ జీవితం మారాలి, నీ జీతం మారాలి, నీ జీవితం మారాలి. హల్లెలూయా. నా ప్రియుడా, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము, వర్ధిల్లు అనట్లేదు ఆయన. ఆత్మలో వర్ధిల్లు, ప్రతిరోజు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, దేవుళ్ళు సమయం గడుపు అనట్లేదు. అక్కడితో ఆగిపోవట్లేదు. ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడు? అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లు. జ్ఞానంలో వర్ధిల్లు, దేవుల్లో వర్ధిల్లు, ఆస్తిలో వర్ధిల్లు, ఐశ్వర్యంలో వర్ధిల్లు, సంఘంలో వర్ధిల్లు, సమాజంలో వర్ధిల్లు. హల్లెలూయా. ఇవ్వటంలో వర్ధిల్లు, సంపాదించడంలో వర్ధిల్లు, దేవుని పని చేయడంలో వర్ధిల్లు, దేవుని పని ప్రోత్సహించడంలో వర్ధిల్లు, అన్ని ఏరియాలో వర్ధిల్లాలి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే నువ్వు వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. అసలు దేవుని యొక్క ఉద్దేశం ఆదికాండం 1:2 దేవుడు చెప్తున్నాడు, మొట్టమొదటి మనుషులైన ఆదాము అవ్వలతోటి మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందుచు భూమిని నిండించుచూ ఉండండి. ఆమేన్. నీ యొక్క అభివృద్ధి భూమిని నిండేంత వరకు ఉండాలంట. ఆమేన్. భూమి నిండేంత వరకు నీ అభివృద్ధి ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. భూమి నిండేంత వరకు నీ అద్భుతం, భూమి నిండేంత వరకు నీ యొక్క అభివృద్ధి ఉండాలి. Mighty miracles in the name of Jesus. Holy Spirit of God, thank you Jesus. భూమి నిండేంత వరకు నీ యొక్క అద్భుతం ఉండాలి. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? భూమి నిండేంత వరకు నీ యొక్క అభివృద్ధి కొనసాగుతూనే ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశం అది. మీరు ఫలించి విస్తరించి భూమి నిండించమన్నాడు, లోపరుచుకోమన్నాడు, ఏలుబడి చేయమన్నాడు. నిండించి విడిచిపెట్టేయమనలేదు, అభివృద్ధి చెంది వదిలిపెట్టేయమనలేదు. నువ్వేం చేయాలంట? విస్తరించాలి, ఫలించాలి, ఏలుబడి చేయాలి, లోపరుచుకోవాలన్నమాట. ఏలుబడి చేయమంటున్నాడు దేవుడు. ఒకవేళ మీ జీవితంలో ఈ రోజున ప్రతికూల పరిస్థితులు ఏలుబడి చేస్తున్నాయా? జీవితం గందరగోళంగా ఉన్నదా? అప్పులో మునిగిపోయారా? అనారోగ్యం ఏలుబడి చేస్తుందా? బిడ్డల పరిస్థితులు ఆందోళనకరంగా ఉందా? నిరుద్యోగం మిమ్మల్ని వెంటాడుతూ ఉందా? అందరూ ఉద్యోగాల చేత నింపబడి నీకు ఉద్యోగం లేక చిన్న చూపు చూస్తూ ఉన్నారా? నీ మీద అనేకమైనటువంటి సమస్యలు రుచిపడుతున్నాయా? దయచేసి వాటిని చూడొద్దు. ఎవరేదన్నాను పట్టించుకోవద్దు. నీవు దేవుని దృష్టిలో నువ్వేంటో నువ్వు తెలుసుకో. నీ యొక్క ఉద్దేశం అంతా దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు. దేవుడు నిన్ను మెచ్చుకున్నవాడు, ప్రభు మెచ్చుకుని వాడే గొప్పవాడంట. ఇక్కడ ప్రభు నేను మెచ్చుకోవాలి. ఉద్యోగం ఉన్నప్పుడు నువ్వు ఉద్యోగం చేసి, ఉద్యోగం లేనప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ సమయాన్ని దేవునికి ఇచ్చే, దేవుని స్తుతించు. హల్లెలూయా. ఉద్యోగం లేనప్పుడు దేవుని మహింపరచండి, దేవుని గణపరచండి, దేవునికి దగ్గరగా జీవించండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి దగ్గరగా జీవించండి, దేవుని మహింపరచండి, దేవుని కనపరచండి, దేవుని కొరకు ఏదైనా చేయండి. ఈ విషయాల్లో మనం ఓడిపోతుంటుంటాం. ఏదన్నా పని ఉంటే పనులు నిమగ్నం అయిపోతాం, కానీ పని లేకపోతే ప్రభు గుర్తురాడు. చాలామందికి పని లేనప్పుడు ప్రభు ఎలా గుర్తొస్తాడంటే, పని లేకపోతే ప్రభు ఎలా గుర్తు తెలిసిరా? దేవా నాకు పని చేయి, నాకు పని, నాకు సహాయం చేయి. దేవుడు సహాయం చేశాక మళ్ళీ నీకు గుర్తుండడం.
నేను చాలామందిని చూస్తాను, ఇటువంటి వారిని నా జీవితంలో చాలామంది చూస్తాను, చూస్తూనే ఉంటుంటాను. వాళ్ళు చాలామంది ప్రియులు గమనించాలి, వారి జీవితంలో చేస్తున్నటువంటి పనులు దేవుడికి మహిమార్థంగా ఉండాలని ఆశపడతారు, కానీ చేయలేకపోతుంటారు. ఇక్కడ పౌలు గారు అన్నాడు, హలో నా హిస్టరీ వెతుక్కోండి ఒకసారి, నా గతాన్ని చూడండి ఒకసారి, నా ప్రస్తుతం చూడండి ఒకసారి, గతంలో నేను ఎలాగున్నాను, ప్రస్తుతం నేను ఎలాగున్నాను, అది ఇది కంపేర్ చేసుకోండి. హల్లెలూయా, శ్రావణి చూడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. గతంలో నా జీవితాన్ని, ఇప్పుడు నా జీవితాన్ని చూడండి, ఎలా ఉన్నది, నా పరిస్థితి ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, ఒకసారి ఆలోచన చేయండి. ఎస్, తేడా ఉంది. గతంలో నేను ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు. గతంలో జీవితం అలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. గతంలో చేసిన భక్తికి ఇప్పుడు భక్తికి తేడా ఉందా లేదా? గత జీవితానికి ఇప్పుడు జీవితానికి తేడా ఉందా లేదా? మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. గతంలో మనం దేవుని ఏ విధంగా స్తుతించాము, లేకపోతే ఏ విధంగా మహింపరిచాము, అప్పుడంత మనకు అవగాహన లేదు. కానీ గతంలోకి ఇప్పటికి మన భక్తి మారిందా లేదా? గతంలోకి ఇప్పటికి మన స్తుతి మారిందా లేదా? గతంలోకి ఇప్పటికి మన సాక్ష్యం మారిందా లేదా? గతంలోకి ఇప్పటికి మన ఫైనాన్షియల్ స్టేటస్ మారిందా లేదా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా మారాలి, మారాలి, మారాలి. ఎందుకంటే గతంలో ఉన్న వయసు ఇప్పుడు లేదు మనకి, గతంలో ఉన్న బలం ఇప్పుడు లేదు మనకి. ఈ లోకంలో నీ వయసు పెరిగి కొలిది బలం తగ్గుతుంది, కానీ దేవుని కొరకు ఎదురుచేవారు బలం పొందుకుంటారంట, నూతన బలం పొందుకుంటారంట. కాబట్టి ఈ లోకంలో నువ్వు చూడొద్దు, ఈ లోకం వైపు నువ్వు చూడొద్దు, ఈ లోకానుసారంగా నువ్వు ఆలోచన చేయొద్దు. ప్రభు వైపు చూడు. హల్లెలూయా, ప్రభు వైపు చూడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, ప్రభు వైపు చూడు. నూతన బలం పొందుకుంటావు, నూతన ఉత్సాహాన్ని పొందుకుంటావు, నూతనమైన కార్యాలు చూడగలుగుతావు, నూతనమైన కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎన్ని బంధకాల్లో ఉన్నా బంధకాల వైపు చూడొద్దు. ఎందుకంటే సమస్యలు చుట్టాలాంటివి అనమాట, చుట్టం చూపుకు వస్తాయి, పోతాయి. పర్మనెంట్గా నీ దగ్గర ఉంచుకోవద్దు, ఉండవు కూడాను. నువ్వు ఇచ్చే ఆతిథ్యాన్ని బట్టి అవి ఎంతకాలం ఉండాలని డిసైడ్ అవుతుంది. నువ్వు పట్టించుకోనట్టు ఏ చుట్టం కూడా 10 నిమిషాలు కూడా నీ ఇంట్లో కూర్చోడు. నువ్వు పట్టించుకోనట్టు నీ చుట్టం కూడా 10 నిమిషాలు కూడా నీ ఇంట్లో కూర్చోడు. వెంటనే సర్దుకుని వెళ్తాడు, మళ్ళీ వస్తానులే అంటాడు, ఇంక రావడం. నువ్వు సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి. అలాగే నీ జీవితంలో ప్రతి సమస్య కూడా, ప్రతి అప్పు కూడా, ప్రతి రోగం కూడా ఇంతకాలం నీ కుటుంబంలో ఉందంటే కారణం ఏంటి తెలుసా? దాని గురించి నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు. నాకు అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉంది అని చెప్పి నువ్వు పాఠం పలుకుతూ ఉన్నావు. కాబట్టి నన్ను ఎంతగా ఎవరు మంచిగా చూసుకుంటారని అప్పుల సమస్య నేను విడిచిపెట్టి వెళ్ళట్లేదు. ఈరోజు నువ్వు అప్పులో ఉండగా నువ్వు రేపుటి ప్రకటించు, రేపుని ప్రకటించు. ఈ రోజే రేపటిలాగా జీవించు, ఈ రోజే రేపు అనుకో. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. విశ్వాసం లేని వాటిని ఉన్నట్టుగా పలకమంటుంది అనమాట. కాబట్టి ఈరోజు నీ దగ్గర అప్పులు ఉన్నాయి కానీ ఐశ్వర్యం లేదు. వింటున్నారా? లేదు, ఉన్నట్టు పలుకు. నేను ఐశ్వర్యవంతుణ్ణి, ₹1 అప్పు లేకుండా నేను చేసావు దేవా. ఇదిగో ఇన్ని సమస్యలు నా మీదకి వచ్చినా వాటన్నిటిని విడిపించావు దేవా, నీకు వందనాలు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో నాకు అనుకూలతనిచ్చి నన్ను ఐశ్వర్యవంతునిగా చేసావు, నన్ను ఆరోగ్యవంతుడిగా చేసావు. డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి చూస్తే నా ఆరోగ్యం మంచిగా లేదు, డాక్టర్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి చూస్తే నా పరిస్థితి బాగోలేదు. హల్లెలూయా. నా బ్యాంక్ వైపు, నా బ్యాలెన్స్ వైపు చూస్తే నా పరిస్థితి బాగోలేదు. హల్లెలూయా. అలాగే నా యొక్క వివాహ విషయంలో నాకు వచ్చినటువంటి సంబంధాలు, నాకు వచ్చినటువంటి పరిస్థితులు, నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మంచి సంబంధం వచ్చే అవకాశం లేదు. నాకున్న క్వాలిఫికేషన్ చూస్తే నాకు మంచి ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. ఎస్, మిమ్మల్ని మీరు చూసుకున్నంత కాలం ఏది మంచిది పొందుకోలేరు. దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎవడని క్రీస్తున్న వాడు నూతన సృష్టి అంట. ఎందరో ఆయన విశ్వాసం వారందరికీ పిల్లలయ్యేది ఇస్తాడంట, బిడ్డలయ్యే అధికారం ఇస్తాడు. కాబట్టి నిన్ను నువ్వు చూసుకోవద్దు, నువ్వు దేవుని బిడ్డగా నువ్వు చూసుకో. ఆమేన్. నిన్ను నువ్వు దేవుని బిడ్డగా చూసుకో. మన దేవుడు సర్వోన్నతుడు, సర్వాంతర్యామి, మహోన్నతుడు, గొప్పవాడు, శక్తిమంతుడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. బలవంతుడు, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేటువంటి వాడు,
అంధకార శక్తుల నుంచి విడిపించేటువంటి వాడు, ప్రతి బంధకాలను తెంచేటువంటి వాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఈ రోజున నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఆల్రెడీ అద్భుతాన్ని నువ్వు చూడాలి. నువ్వు చూడని దాన్ని దేన్ని స్వతంత్రించుకోలేవు. అబ్రహాం అది చూడు, ఎంతవరకు చూస్తే అంతవరకు నీది అన్నాడు. నువ్వు అద్భుతాలు నీ జీవితంలో జరిగినట్టుగా చూడాలి. నిన్ను నీ ఐశ్వర్యవంతునిగా నువ్వు చూడాలి. నువ్వు మంచి ఇంట్లో ఉన్నట్టుగా నిన్ను చూడాలి. నువ్వు మంచి స్థితిలో ఉన్నట్టుగా నిన్ను చూసుకోవాలి. అప్పుడు దాన్ని స్వతంత్రించుకుంటావు. కానీ ఎప్పుడు నిన్ను చాలా తక్కువ అంచనా వేసుకుంటావు. ఎప్పుడు నీ జీవితంలో మరి ఏది జరగలేనట్టుగా చూసుకుంటూ ఉంటావు. అందుకనే దాన్ని ఎప్పుడు స్వతంత్రించుకోలేకపోతున్నాం మనం. ఎప్పుడైతే నిన్ను నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నువ్వు చూసుకుంటావో దాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్. నువ్వు చూడని దాన్ని ఎప్పుడు స్వతంత్రించుకోలేవు. ఆమేన్ చెప్పండి, అందరూ కూడా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చూడని దాన్ని ఎప్పుడు నువ్వు స్వతంత్రించుకోలేవు. నువ్వు దేన్నైతే చూస్తావో దాన్ని స్వతంత్రించుకుంటావు. ఆమేన్. నువ్వు దేన్నైతే చూస్తావో దాన్ని స్వతంత్రించుకుంటావు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున పౌలు గారు మనకి చెప్తున్నాడు అనమాట, పారంపర్యాచారమందు విశేషాసక్తి గలవాడనై నా స్వజాతీయులలో, చూసారా, విశేషమైన ఆసక్తి కలిగినటువంటి వాడు. పారంపర్యాచారం అంటే ఏంటంటే పెద్దలు అనుసరించేటువంటి ఆచారం, ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని ఒక ఆచారం ఉంటుంది. దాంట్లో విశేషమైన ఆసక్తి ఉంది నాకు. కానీ ఈ రోజున పౌలు గారు చెప్పినాడు, అందులో ఎంత విశేష ఆసక్తి కనపరిచాడో అంతకన్నా ఎక్కువ విశేష ఆసక్తిని ప్రభునందు కనపరిచాడు. కాబట్టి మరి ఆయనకి అనేకమైన విశేషమైన వరాలను దేవుడిచ్చాడంట. ఆమేన్. చూడండి, శిష్యులు కూడా చెప్పలేని విషయాలన్నీ ఆత్మ వరాల గురించి, 9 వరాల గురించి, ఇవన్నీ వివరించింది ఆత్మ ఫలం గురించి పౌలు గారు. యేసుప్రభు శిష్యులు చెప్పలేదు ఈ విషయాలన్నీ. అపోస్తలుడైన పౌలు గారు విశదపరిచాడు, ఇవన్నీ కూడా తెలియజేశాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఎవరండి? అపోస్తలుడైన పౌలు గారు ఈ విషయాలన్నీ తెలియజేశాడు. థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? కాబట్టి నువ్వు దేవుని యందు ఆసక్తి కలిగి ఉంటే అన్ని దేవుడు నీకు తెలియజేస్తాడు. ఆసక్తి విషయంలో మాంజులు కావద్దు. ప్రభు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తిలో ఉండి, ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలంట. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎప్పటికీ ఆసక్తిలో ఉండి. మరి ఈ రోజున ఈ మాటలు వింటున్నా మీలో చాలామంది, అన్నా మేము ఎంతో ప్రార్థన చేస్తున్నామన్నా, ఎందుకు మా జీవితంలో అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు మా అప్పుల నుంచి మేము బయటపడతలేదు? ఎందుకని ఫైనాన్షియల్ విషయాలు మాకు ఎవరు సహాయం చేయట్లేదు? ఎందుకని ఈ పరిస్థితులు గుండా మేము వెళ్తూ ఉన్నాం? అసలు ఎందుకని? దేవుడు ఉన్నాడా అసలని? మరి నేను చిన్నతనం నుంచి భక్తి చేస్తూ ఉన్నాను, నా జీవితాన్ని దేవునికి సమర్పించాను, అలా చేసి కొద్ది నిందల అవమానాలు వచ్చాయి. నువ్వు సానుభూతి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు. నీ జీవితంలో నువ్వు ఏదో సానుభూతి పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడు చెప్తున్నాడు, లోపరుచుకో, ఏలుబడి చేయి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఏం చేయాలంటే లోపరుచుకుని ఏలుబడి చేయాలి. పరిస్థితులన్నీ లోపరుచుకోవాలి. నువ్వు ఏం చేయాలన్నమాట? కమెంట్ చేయాలి, డిమాండ్ చేయాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ ప్రతికూల పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మార్చినందుకు వందనాలు యేసయ్యా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను. నాలో ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ సమస్య నాలో లేదు. ఆమేన్. రాదు, వచ్చినా ఉండదు. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ప్రియులారా, నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, 2010 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖున హైదరాబాద్ వచ్చాను. వచ్చేటప్పుడు కూడా నాకు తెలిసి నేను అప్పు చేయలేదు. ఆల్మోస్ట్ నాకు అప్పు అంటే తెలీదు. ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత పరిస్థితి చాలా దీనంగా ఘోరంగా ఉండేది. కానీ ఎప్పుడు కూడా అప్పు చేయలేదు. నేను అప్పు ఇచ్చాను. కానీ వింటున్నారా? అంటే నువ్వు ఎందుకు అప్పు చేస్తున్నావు అంటే నువ్వు ఆల్రెడీ తలంపు కలిగి ఉన్నావు, నువ్వు అప్పు చేసి ఇది చెయ్యాలని. నీ అవసరం తీరాలంటే అప్పు చేయాలనే ఆలోచన నీలో ఉంది కాబట్టి అప్పు చేస్తూ ఉన్నావు. ఏదేమైనా సరే నేను అప్పు చేయకుండా దేవుని మహింపరచాలనే ఆలోచన నీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆ ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు.
అసలు నువ్వు ఆలోచనే అప్పు చేసి ఇచ్చేద్దామని నువ్వు ఆలోచన కలిగేసినప్పుడు దేవుడు ఏం చేయగలుగుతాడు? ప్రభా, ఇదిగో ఈ టార్గెట్ ఉంది నా దగ్గర, ఈ పరిస్థితి ఉంది, ఈ సమస్య ఉంది, దీన్ని జయించాలి, దీని నుంచి బయటపడాలంటే నా శక్తి నా సామర్థ్యం సరిపోవట్లేదు, కాబట్టి నీవు నాకు ఈ పరిస్థితిని జయించే సామర్థ్యం ఇచ్చినందుకు వందనాలు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఈ పరిస్థితిని జయించే సామర్థ్యం నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇలా పలకం కదా, ఇలా చెప్పం కదా అసలు. అది ఇంత రెంట్ కట్టాలని నాకు ఎక్కడ వస్తుంది, ఎవరు ఇస్తారా అని చెప్పి ఈ రెంట్ కడతాకి ఇంకొకరి దగ్గర అప్పు చేస్తాం, మళ్ళీ వాళ్ళకి ఇవ్వటానికి ఇంకొకరికి అప్పు. ఇవన్నీ పక్కన పెట్టి దేవుని సందులో మోకరిందాం, ప్రార్థన చేద్దాం. ఎవరో వచ్చి నీ పేరున నువ్వు చెల్లించవలసింది వేరే ఒకరు చెల్లించారు. హల్లెలూయా. మీరంటే సేవకులు కాబట్టి, మీరు దేవుని వాక్యం చెప్తారు కాబట్టి మీకు హెల్ప్ చేస్తారు, మీకు సహాయం చేస్తారని చాలామంది అనుకుంటారు. దేవుడు ఆకర్షించింది ఏ వ్యక్తి రావడం, దేవుడు ఆకర్షించింది ఏ అద్భుతం జరగదు. కాబట్టి నువ్వు దేవుని వైపు చూడు, నీ గురి దేవుడే పెట్టుకో, మనుషులు కాదు. నువ్వు ప్రార్థించేదేంటి? తలుపు ఎవరో కొడతాను ప్రార్థన చేయకు, అలా జరగదు అద్భుతం. ప్రభువా, నువ్వు నా విమోచకుడు, నువ్వు నా సహాయకుడు, నువ్వు కార్యం చేసేవాడు, నువ్వు అద్భుతం చేసేవాడు. ఎలా చేస్తావు, ఏం చేస్తావు నాకు తెలియదు, కానీ సమస్తం సమకూర్చి చివరికి ఫైనల్ నాకు మేలు చేసేస్తావు నువ్వు. హల్లెలూయా. నా జీవితంలో నువ్వు కలుగు చేసుకుంటావు. ఇదిగో నాకు ఇవ్వాల్సిన వారిని డబ్బులు ఎంతో అడుగుతున్నాను, వాళ్ళు ఇవ్వాలనుకున్నా కానీ ఇవ్వలేకపోతున్నారు, ఇచ్చే సామర్థ్యం వారికి లేదు. కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన. థ్యాంక్ యూ జీసస్, వాళ్ళకి ఇచ్చే సామర్థ్యం కూడా నువ్వే ఇచ్చావు. నా అమౌంట్ నాకు వచ్చేలాగా వారి ద్వారానే ఇప్పించావు, నీకు వందనాలు. వారి ఆ అమౌంట్ ఇచ్చేంత వరకు నిద్ర పట్టకుండా నువ్వు చేసావు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పినప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళకి దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చి నీ అమౌంట్ నీకు వచ్చేలాగా చేస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళ గురించి బాధపడిపోతుంటుంటాం. అసలు దేవుని దగ్గర ప్రార్థన చేయము అసలు వాళ్ళ గురించి. వారి పక్షాన్ని కూడా నువ్వే ప్రార్థన చేయాలి. యేసయ్యా, వారికి ఇచ్చే సామర్థ్యం ఇచ్చావు, నీకు వందనాలు. లేకపోతే నువ్వు ఇంకొకరికి ఇవ్వాలంటే నువ్వు కూడా ఇలా ప్రార్థన చేయి, దేవా నాకు ఇచ్చే సామర్థ్యం ఇచ్చావు. నేను ఒకటి చెప్తాను ప్రియులారా, ఇచ్చే మనసు నీకుంటే ఇచ్చే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఇచ్చే మనసుంటే ఇచ్చే సామర్థ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. విన్నావా? ఇచ్చే మనసు నీకుంటే ఇచ్చే సామర్థ్యాన్ని కూడా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. బైబిల్ ఏమంటుందంటే ఒక పనిని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యం కూడా ఇచ్చేవాడు ఆయనే. పని ఇచ్చాడు, సామర్థ్యం ఇచ్చాడు, ఇంకేం చేస్తావు? బద్ధకం నీకు. ఇంక నీలో బద్ధకం ఉంటే, పని ఉండి సామర్థ్యం ఉండి చేయకపోతే బద్ధకం. కాబట్టి చాలామంది డబ్బులుంటే భలే పరిచయం చేస్తామంటారు. నేను డబ్బులుండి పరిచయం చేయట్లేదు, డబ్బులు వచ్చాక పరిచయం చేయట్లేదు, డబ్బులు వస్తాయని పరిచయం చేయట్లేదు. వింటున్నారా? నేను ఈ పరిచర్య ప్రారంభించింది డబ్బులుండి కాదు. నా దగ్గర ఏం డబ్బులు లేకముందే పరిచర్య ప్రారంభించాను. డబ్బులు వస్తాయని పరిచర్య ప్రారంభించలేదు, డబ్బులు వచ్చాయని పరిచర్య ప్రారంభించలేదు. హల్లెలూయా. దేవుడు మాట చెప్పిన అంటే ఒక పని అప్పగించేవాడు ఆయన, అంటే నాకు పని అప్పగించాడు, అది చేసే సామర్థ్యం కూడా ఆయన ఇస్తున్నాడు, ఇచ్చాడు, ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఇంతవరకు ఏ కార్యం జరిగినా వెనకాల కర్త కర్మ క్రియ యేసయ్య ఉన్నాడు. మనిషిగా నేను నీకు కనపడవచ్చు, మీకు మనిషిగా ప్రత్యక్షం అవ్వచ్చు, మీకు ప్రత్యక్షంగా కనపడవచ్చు. ఈ మాటలు మనిషిగా నా మాటలు మీరు వింటూ ఉండొచ్చు. హల్లెలూయా. కానీ మనిషిని నేనైనా మాట మాత్రం మహోన్నతుడైన దేవునిది అనమాట. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసు ప్రభు వారికే చెల్లాలి. పౌలు గారు చెప్తున్నారు, గతంలో సాక్ష్యం చూడండి, ఇప్పుడు చూడండి నేను ఎలా ఉన్నానో, నా సాక్ష్యం ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది. గతంలో ఎలాగున్నావు, నిన్న ఎలాగున్నావు, ఈరోజు ఎలాగున్నావు. గతంలో నీ జీవితం ఎంత, ఇప్పుడు నీ జీవితం ఎంత. గతంలో నీ జీవితం ఏంటి, ఇప్పుడు నీ జీవితం ఏంటి. గత పరిస్థితులు ఎలాగున్నాయి, ఇప్పుడు పరిస్థితులు ఎలాగున్నాయి. కంపేర్ చేసుకోండి, ప్రభుని మహిమపరచండి. మంచి జీవితం జీవించి, మంచి సాక్షిగా జీవించి ప్రభు నామ మహిమార్థంగా మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ జీసస్. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.